విజయాస్ తెలుగు కార్నర్కు స్వాగతం. ఈ వీడియోలో మనం రుగాగమ సంధి గురించి నేర్చుకోబోతున్నాం. అంటే రకారం ఆగమంగా వచ్చే సంధి రుగాగమ సంధి. మొదటగా మనం ఉదాహరణలు పరిశీలించి ఆ తర్వాత సూత్రం ఆధారంగా మనం కొన్ని ఉదాహరణలను పరిశీలిద్దాం. మొదటిగా పేద ప్లస్ ఆలు కలిపితే పేదరాలు. బాలింత ప్లస్ ఆలు బాలింతరాలు. మనుమ ప్లస్ ఆలు మనుమరాలు. ఈ మూడు ఉదాహరణలు మనం గమనించినప్పుడు మొదటి పదాలు పూర్వపదాలు అన్నీ కూడా హ్రస్వ ఆకారంతో అంతమవడం మనం చూస్తున్నాం. పేద, బాలింత, మనుమ అంటే హ్రస్వ ఆకారం. రెండవ పదంగా పరపదంగా మనం చూసినట్లయితే ఆలు పదం పరమైంది. పేద, బాలింత, మనుమ పదాలకు పరపదంగా ఆలు అనేటటువంటి పదం పరపదంగా వచ్చింది. కలిపినప్పుడు పేద ప్లస్ ఆలు పేదరాలు. పూర్వపదమైన పేద అలానే ఉంది, ఆలు కూడా అలానే ఉంది. అనే రకారం ఆగమంగా రావడం మనం ఇక్కడ గమనిస్తున్నాం. ఇక్కడ చూడండి, పేద పూర్వపదం ఉంది, పరపదంలో ఆలులో ఆ అనేది రాకి దీర్ఘంగా వచ్చింది, అంటే ఆ స్వరం కూడా అలానే ఉండి మధ్యలో మనకి ఈ రకారం అనేది రావడం మనం గమనిస్తున్నాం. చూడండి, అంటే ఉన్న స్వరాలు పూర్వపర స్వరాల్లో ఉన్న స్వరాలు అలాగే ఉండగా ఇంకొక స్వరం అదనంగా వచ్చి చేరితే దానినే ఆగమము అని మనం పారిభాషిక పదాల్లో చెప్పుకుంటాం. అయితే ఇక్కడ పేద ప్లస్ ఆలు, బాలింత ప్లస్ ఆలు, మనుమ ప్లస్ ఆలు ఈ మూడు పదాలు కలిపినప్పుడు మనకి ఇక్కడ రా అనేటటువంటి రకారం ఆగమంగా వచ్చింది. పేదరాలు, బాలింతరాలు, మనుమరాలు. అలాగే ఈ కింద మనం చూసినప్పుడు ఇంకో మూడు ఉదాహరణలు ఉన్నాయి. ఆ మూడు ఉదాహరణలు కూడా మనం పరిశీలిద్దాం. వాటికి వీటికి తేడా ఏంటో మనం గమనించాలి. ఇప్పుడు ఈ క్రింది ఉదాహరణలు మనం చూసినట్లయితే విద్యార్థులు జాగ్రత్తగా పరిశీలించండి. ఇక్కడ పరపదంగా ఆలు శబ్దం అనేది ముందు పదాల్లో వచ్చినట్టే ఇక్కడ కూడా పరపదంగా ఆలు పదాలు అనేవి రావడం జరిగింది. ఆలు అంటే స్త్రీవాచకం, స్త్రీని తెలియచేసేది. ఇక్కడ పూర్వపదంగా గుణవంత, ధైర్యవంత, శ్రీమంత. గుణవంత, ధైర్యవంత, శ్రీమంత అనే పదాలు పూర్వపదంగా వచ్చాయి. పరపదంగా ఆలు శబ్దాలు పరమయ్యాయి. కలిపినప్పుడు మాత్రం మీరు బాగా గమనిస్తే రకారం వీటిల్లో కూడా వచ్చింది. ఈ ముందు ఉదాహరణలానే ఇక్కడ కూడా రా అనేది వచ్చింది. కానీ ఒక్క మార్పు ప్రధానంగా ఇక్కడ మనం గమనించవచ్చు. శ్రీమంత ఇక్కడ కూడా గుణవంత, ధైర్యవంత, శ్రీమంత పదాల్లో హ్రస్వాకారం వచ్చింది. కానీ కలిపినప్పుడు మాత్రం ఈ హ్రస్వ ఆకారం స్థానంలో ఒకారంగా మారడం మనం గమనిస్తున్నాం. తు శ్రీమంతురాలు అంటే తాకి ఒకారం అనేది ఇక్కడ మనం రావడం గమనించాం. ఈ ఒక్క ఉదాహరణ మీరు ఈ ఒక్క మార్పుని మీరు గమనించాల్సి ఉంటుంది. ఇక్కడ మనుమ ప్లస్ ఆలు అన్నప్పుడు మనుమరాలు అంటే ఈ మనుమ ఇలానే ఉండగా రాకి దీర్ఘం వచ్చింది. ఇక్కడ శ్రీమంత ప్లస్ ఆలు అన్నప్పుడు ఈ శ్రీమంత చివర ఉండేటటువంటి హ్రస్వాకారం స్థానంలో ఒకారం వచ్చి శ్రీమంతురాలు, ధైర్యవంతురాలు, గుణవంతురాలు అనే మార్పు ఇక్కడ రావడం మనం గమనిస్తున్నాం. ఓకే, ఇప్పుడు ఈ రెండు రకాల ఉదాహరణలకు మనకి రెండు సూత్రాలు ఉన్నాయి. ఆ సూత్రాలను ఆధారంగా చేసుకొని ఇప్పుడు ఉదాహరణలను మనం గమనించే ప్రయత్నం చేద్దాం. సూత్రం 1. సూత్రం పేదాది శబ్దంబులకు ఆలు శబ్దము పరంబగునప్పుడు కర్మధారయంబునందు రుగాగమంబగు. ఇది సూత్రం. పేదాది శబ్దములు, పేదాది శబ్దాలు అంటే ఏంటో మనకు తెలియాలి. ఆలు శబ్దం అంటే ఇందాకే చెప్పుకున్నాం, స్త్రీవాచకం. ఇది పరం అవుతుంది, అంటే రెండో పదంగా ఆలు శబ్దం వస్తుంది. వేటికి? పేదాది శబ్దాలకు. అంటే మొదటి పదంగా ఏముండాలి? పేదాది శబ్దాలు ఉండాలి. అలా వస్తే కర్మధారయంబునందు, కర్మధారయంబు అంటే విశేషణ విశేషాలతోనూ ఉపమాన ఉపమేయములతోనూ ఏర్పడే సమాసాన్ని కర్మధారయ సమాసం అంటాం. అంటే ఆ పదం ఏమవ్వాలి? ఇప్పుడు పేద ఆలు అన్నాం. ఈ స్త్రీ ఎలాంటిదంట? పేదదైన స్త్రీ. కాబట్టి ఇది విశేషణం. మొదటి పదం విశేషణం, రెండో పదం
నామవాచకం కాబట్టి అది కర్మధారయ సమాసానికి చెందిన పదం. అలాంటి పదాల్లో ఏమవుతుంది కలిపినప్పుడు రుగాగమంబగు ఇర్ అనేది ఆగమంగా వస్తుంది అని సూత్రం యొక్క అర్థం. ఇప్పుడు పేదాది శబ్దాలు ఏంటో మనకు తెలియాలి. పేదాది శబ్దాలు కొన్ని ఉన్నాయి. పేద ఆదిగా కలిగినటువంటి శబ్దాలు. వీటిని మీరు వరుసగా మీరు గుర్తుపెట్టుకోవాలి. పేద, బీద, ముద్ద, బాలెంత, కొమ, జవ, ఐదువ, మనుమ, గొడ్డు మొదలైన పదాలు పేదాది శబ్దాలు. అంటే పూర్వపదంగా ఈ పదాలు మాత్రమే ఈ మొదటి సూత్రానికి వస్తాయి. అందుకు మీరు ఖచ్చితంగా వరుసగా గుర్తుపెట్టుకోవాలి. పేద, బీద, ముద్ద, బాలెంత, కొమ, జవ, ఐదువ, మనుమ, గొడ్డు మొదలైనవి పేదాది శబ్దాలు. ఈ శబ్దాలు మొదటి పదంలో రావాలి. ఆలు శబ్దం రెండో పదంగా రావాలి. ఆలు శబ్దం అంటే స్త్రీవాచకం, స్త్రీని తెలియచేసే పదం. కర్మధారయం అంటే విశేషణ విశేషాలతోనూ ఉపమాన ఉపమేయములతోనూ ఏర్పడే సమాసాన్ని కర్మధారయ సమాసం అంటారు. రుగాగమంబగు అంటే రకారం ఆగమంగా వస్తుందని అర్థం. మరి ఆగమం అంటే ఏంటి? ఒక అక్షరం మిత్రుని వలె వచ్చి చేరడాన్ని ఆగమము అంటారు. దీన్నే ఏ వర్ణాన్ని తొలగించకుండా అదనంగా మిత్రుని వలె మరొక వర్ణం చేరడాన్ని ఏమంటారు అని అడుగుతారు. ఆగమము. దీనినే వర్ణాధిక్యం అని కూడా అంటారు. ఇలా రకరకాలుగా బిట్టు అడిగే విధానం మార్చొచ్చు, కానీ ఇవన్నీ మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆగమం అంటే ఏంటి, ఆదేశం అంటే ఏంటి, పారిభాషిక పదాలు ఇలాంటివన్నీ అడుగుతారు. కాబట్టి ఇప్పుడు మొదటి సూత్రానికి ఉదాహరణగా ఒక్కదాన్ని వివరించుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూడండి, బీద, బీదరాలు. ఈ ఉదాహరణ మనం గమనిస్తే బీద ప్లస్ ఆలు బీదరాలు. చూడండి, ఈ బీద, బీద అనేది ఈ పేదాది శబ్దాల్లో ఉందా లేదా మీరు ఫస్ట్ చూసుకోవాలి. పేద, బీద, ముద్ద, బాలింతలో బీద ఉంది అంటే ఇది పేదాది శబ్దం. దీనికి ఆలు పరమైంది. ఇలా వస్తే ఏమన్నారు, ఇది కర్మధారే పదమా కాదా? ఈ స్త్రీ ఎలాంటిది, చాలా బీదది అంటే ఇది కర్మధారే సమాసమే. మొదటి పదం విశేషణం ఉంది, రెండో పదం నామవాచకం ఉంది. ఇలా కర్మధారే పదాల్లో పేదాది శబ్దాల్లో ఉన్న పదాల్లో మొదటి పదం వచ్చి పూర్వపదంగా, రెండో పదం ఆలు కనుక వస్తే పరమైతే కలిపినప్పుడు ఏమవుద్ది? రుగాగమంబు ఆదేశంగా వస్తుంది. బీద ఇలా ఉండగా ఆలు కూడా ఇలా ఉండగా ఇర్ అనేది ఆగమంగా వస్తుంది. కాబట్టి బీద, ఈ ఆ అనేది మధ్యలో ఉన్న రకారానికి దీర్ఘంగా మారి బీదరాలు అనే పదం మనకు తయారైంది. మిగిలిన ఉదాహరణలు కూడా మీరు ఇలానే గమనించాలి. ఐదువ ప్లస్ ఆలు ఐదువరాలు, గొడ్డు ప్లస్ ఆలు గొడ్డురాలు లేదంటే గొడ్రాలు, కొమ ప్లస్ ఆలు కొమరాలు, జవా ప్లస్ ఆలు జవరాలు, ముద్ద ప్లస్ ఆలు ముద్దరాలు. ఈ ఉదాహరణలు అన్నిట్లో మనం చూస్తే పూర్వపదంగా పేదాది శబ్దాలు ఉన్నాయి, పరపదంగా ఆలు శబ్దం ఉంది. ఇవన్నీ కర్మధారయ సమాసానికి చెందిన పదాలు. ఇప్పుడు రెండవ సూత్రాన్ని చూద్దాం. రెండవ సూత్రం, కర్మధారయంబులందు అంటే కర్మధారయ సమాసానికి చెందిన పదాల్లో తత్సమంబులకు ఈ ఒక్క మార్పుని మీరు గమనించాలి. మొదటి సూత్రానికి రెండవ సూత్రానికి పూర్వపదం, మొదటి సూత్రంలో పేదాది శబ్దాలు ఉంటాయి, రెండవ సూత్రంలో పూర్వపదంగా తత్సమంబులు తత్సమాలకు చెందిన పదాలు ఉంటాయి. తత్సమంబులకు ఆలు శబ్దము పరంబగునప్పుడు అంటే ఎదురుగా వస్తే అత్వంబునకు, అత్వము అంటే హ్రస్వ అకారము, దీర్ఘం లేని అకారాన్ని అత్వము అంటారు. హ్రస్వ అకారాన్ని అత్వము అంటారు. ఉత్వంబును రుగాగమంబు నగు. అత్వంబునకు ఏమవుద్దంట, ఉత్వంబై రుగాగమం వస్తుంది. అంటే ఇక్కడ మనకి తత్సమాలు అంటే ఏంటో తెలియాలి. తత్సమంబులు అన్న తత్సమాలు అన్న ఒకటే. అంటే సంస్కృత ప్రాకృత సమాన పదాలను తత్సమంబులు లేదంటే తత్సమాలు అంటారు. కొన్ని గైడ్లోను మోడల్ పేపర్స్లోనూ కూడా తత్సమాలు అంటే ఆప్షన్స్లో సంస్కృత సమానమైన పదాలు ఆ ఒక్క ఆప్షనే ఇవ్వడం జరుగుతుంది. ఒక్కొక్క దగ్గర సంస్కృత ప్రాకృత సమాన పదాలు అని ఇస్తున్నారు. సంస్కృత ప్రాకృత సమాన పదాలు అన్నది కరెక్ట్ ఆన్సర్. ఇది లేకుండా సంస్కృత సమాన పదాలు అని ఇస్తే కనుక దానికి మీరు టిక్ పెట్టాల్సి ఉంటుంది. ఈ విద్యార్థులు ఇది గమనించండి. కర్మధారయమందు తత్సమ శబ్దములకు ఆలు శబ్దము పరమైనప్పుడు పూర్వపదం చివర ఉన్న అకారానికి ఉకారము వచ్చి రుగాగమం అవుతుందని దీని యొక్క అర్థం. అంటే ఈ సూత్ర ప్రకారం ప్రధానంగా వచ్చే మార్పు ఏంటి అంటే ఇక్కడ అకారానికి ఉకారం మారుతుంది, ఇక్కడ తత్సమ పదాలు
పూర్వపదంగా ఉంటాయి. రుగాగమం అనేది మొదటి సూత్రంలోనూ వస్తుంది, రెండవ సూత్రంలోనూ వస్తుంది. కాకపోతే పూర్వపదంలో ఉన్నటువంటి అకారానికి ఒకారం వస్తుంది. తర్వాత పూర్వపదంగా తత్సమ పదాలు ఉంటాయి. మరి తత్సమ పదాలంటే సంస్కృత ప్రాకృత సమానమైన పదాలే తత్సమ పదాలు. మరి సంస్కృత పదాలను మనం ఎలా గుర్తుపట్టాలి అంటే మహాప్రాణాక్షరాలు అన్నీ కూడా సంస్కృత పదాలు. ఓకే, రు, ఖ, ఘ, జ్ఞ, ఛ, ఝ, ఇని, ఠ, ఢ, థ, ధ, ఫ, భ, శే, ష, హ విసర్గతో ఉన్నవన్నీ సంస్కృత పదాలు. మహాప్రాణాక్షరాలతో వచ్చేవన్నీ సంస్కృత పదాలు. భయం, శంఖం, ఛత్రం, ఝషం ఇలాంటివన్నీ. ఇంకా డూమూవులు చేరడానికి తగిన సంస్కృత పదాలు తెలుగులోకి చేరేటప్పుడు డూమూవులు చేరుతాయి కదా. మన తెలుగు భాషలోకి పదాలను మనం అలా తయారు చేసుకున్నాం. కాబట్టి రామః అని ఉండేది రామ అని అవుతుంది. భీమ, కంస ఇలా. ఇంకా శేష, హాలతో కూడినవన్నీ సంస్కృత పదాలే. శంఖము, హరుడు, శరం, శివ విసర్గతో కూడిన పదాలన్నీ సంస్కృత పదాలు. అంతఃపురం, తపఃఫలం ఇలా. శంఖము, శివ, హరుడు విసర్గతో కూడినవి. అవులతో కూడిన పదాలన్నీ సంస్కృత పదాలే. సంయుక్త అక్షరాలతో కలిగినవన్నీ కూడా సంస్కృత పదాలే. అగ్ని, రమ్య, విస్మయం ఇలా. పరుష సరళాలు కాకుండా స్థిర వర్ణాలు ఉన్నాయి కదా మనకి. అలాంటి స్థిర వర్ణాలకు పూర్వం సున్నా ఉన్న పదాలన్నీ సంస్కృత పదాలు. సంయమనం, సంవత్సరం, హంస, పింఛం ఇలాంటివి. సంశ్లేష అక్షరాలతో కూడినవన్నీ సంస్కృత పదాలు. రూతో కూడినవి కూడా సంస్కృత పదాలు. ఉపసర్గలుండే పదాలు కూడా సంస్కృత పదాలు. ఉపహారం, సంహారం, ఆహారం, విహారం ఇలా. యకారంతో కూడినవి సంస్కృత పదాలు. యమకము, యమున, ఋత్వంతో కూడినవి. గృహం, ధ్రువం ఇలా. ఋతువుల పేర్లు, తిథుల పేర్లు, మనకి నక్షత్రాల పేర్లు, తెలుగు సంవత్సరాల పేర్లు ఇవన్నీ కూడా సంస్కృత పదాలు. ఇలా సంస్కృత పదాలని అన్నీ అంటే మీరు గుర్తుపెట్టుకోవడం కొంచెం కష్టమే అయినప్పటికీ మహాప్రాణాక్షరాలతో ఉండేవి ఎక్కువగా మీ ఉదాహరణలలో కనిపిస్తూ ఉంటాయి. మీ గైడ్లో ఉండేవి, టీచర్స్ చెప్పినవి ఇలాంటివన్నీ మీకు చూసినప్పుడు ఈజీగా సంస్కృత పదాలను మీరు గుర్తుపట్టగలుగుతారు. ఇక్కడ ఉదాహరణలు చూడండి. బుద్ధిమంత ప్లస్ ఆలు. ఇక్కడ బుద్ధిమంత ప్లస్ ఆలు అన్నప్పుడు బుద్ధిమంతురాలు అనేది వచ్చింది. అంటే అకారానికి ఒకారం వచ్చి రా వచ్చింది చూడండి. ఓకే, బుద్ధిమంతురాలు. సాహసవంత ప్లస్ ఆలు, సాహసవంతురాలు. ఈ అకారం అనేది ఏమైంది, అకారానికి ఒకారం వచ్చిందనమాట. సాహసవంత ఇది తత్సమ పదం. సాహసవంత, బుద్ధిమంత ఇవి తత్సమ పదాలు, సంస్కృత సమాన పదాలు. వీటికి ఇలా కనుక పూర్వపదంగా తత్సమ పదాలు వస్తే అకారం ఒకారంగా మారుతుంది సూత్ర ప్రకారం. అలాగే మిగిలిన ఉదాహరణలు కూడా మీరు గమనించాలి. ధీర ప్లస్ ఆలు, ధీరురాలు. ఘటిక ప్లస్ ఆలు, ఘటికిరాలు. చూడండి మహాప్రాణాక్షరాలు. ఇలాంటివన్నీ కూడా మనకి తత్సమ పదాలని చెప్పుకున్నాం. సహృదయ, హాతో వచ్చేవన్నీ తత్సమ పదాలు. సహృదయురాలు, అకారానికి ఒకారం వచ్చింది. ఈ విధంగా రెండో సూత్ర ప్రకారం జరుగుతాయి. కాబట్టి బిట్స్లో తత్సమ పదాలు అంటే ఏంటి, మొదటి సూత్రం సూత్రం ఇచ్చి దానికి సంబంధించిన ఉదాహరణను గుర్తించమంటారు, రెండో సూత్రం ఇచ్చి దానికి సంబంధించిన ఉదాహరణను గుర్తించమంటారు. ఇప్పుడు అల్టిమేట్గా రెండవ సూత్ర ప్రకారం తత్సమ పదాలు పూర్వపదంగా వస్తాయి, పరపదంగా ఆలు శబ్దం వస్తుంది. కలిపినప్పుడు పూర్వపదం చివరున్నటువంటి అకారానికి ఒకారంగా మారి రుగాగమం వస్తుంది. ఇప్పుడు ప్రాక్టీస్ కోసం కొన్ని బిట్స్ ఉన్నాయి. ఇవన్నీ ప్రీవియస్ పేపర్లో ఉన్నటువంటి బిట్సే. రుగాగమ సంధికి ఉదాహరణ ఏది? గోపురాలు, పావురాలు, జవరాలు, ఉంగరాలు. జవరాలు అనేది రైట్ ఆన్సర్. పేదాదులు అనగా ఏవి? జవ, మనుమ, గొడ్డు అనేది రైట్ ఆన్సర్. ఆగమం అంటే ఏమిటి? మిత్రుని వలె వచ్చి కలిసేది ఆగమం. శత్రువు వలె వచ్చి చేరేదంటే ఆదేశం. కర్మధారయమునందు పేదాది శబ్దాలకు ఆలు శబ్దం పరమైతే అది ఏ సంధి? ఆలు అన్నా పేదాది శబ్దాలు అన్నా ఇవి చూడగానే మీరు రుగాగమ సంధి గుర్తుకు రావాలి. తత్సమాలు అనగా ఇది మొన్న బిట్స్లో అడిగారు 23-24 పేపర్లో. తెలుగు భాషకు సమానమైనవి, కేవలం ప్రాకృత భాషకు సమానమైనవి, సంస్కృత ప్రాకృతములకు సమానమైనవి తత్సమాలు.
పేదరాలు అనే పదము ఏ సంధికి చెందినది? ఆలు కనబడగానే మీకు రుగాగమ సంధి. రుగాగమ సంధికి ఉదాహరణ ఏది? రుగాగమ సంధికి ఉదాహరణ గోపురాలు, గోప ప్లస్ ఆలు, పావురాలు, పావా ప్లస్ ఆలు, కాపురాలు, కాపా ప్లస్ ఆలు. అవి అవుతాయా? అవవు. కాబట్టి గుణవంతురాలు. ధీరురాలు పదాన్ని విడదీసి రాయండి. ధీరా ప్లస్ ఆలు ధీరురాలు. ఇక్కడ సూత్రం ఇచ్చి కర్మధారయం నందు తత్సమ పదములకు ఆలుతో సంధి జరిగినప్పుడు అకారమునకు ఉకారము రుగాగమును వస్తాయి. పై సూత్రం ఏ సంధికి చెందినది? రుగాగమ సంధి. అకారానికి ఉకారము రుగాగమం అనగానే మీకు రుగాగమ సంధి. ఆగమము అంటే ఇంకో పేపర్లో ఇలా అడిగాడు. శత్రువు వలె వచ్చి చేరేదా, మిత్రుని వలె వచ్చి చేరేదా? మిత్రుని వలె వచ్చి చేరేది. పై సంధికి ఉదాహరణను గుర్తించండి. ఏ సంధి? కర్మధారయమునందు తత్సమ పదములకు ఆలుతో సంధి జరిగినప్పుడు. తత్సమ పదాలు ఆలు అనగానే మీకు అకారానికి ఉకారము రుగాగమం అనగానే అది రెండో సంధి సూత్రం. ఇక్కడ భక్తురాలు, బద్ధురాలు, గుణవంతురాలు ఇవన్నీ కూడా వస్తాయి. కాబట్టి పైవన్నీ ఇవన్నీ తత్సమ పదాలే. భక్తురాలు, బద్ధురాలు, గుణవంతురాలు తత్సమ పదాలు. తత్సమంబులు అనగా తెలుగు తప్ప అన్ని భాషలకు చెందిన పదాలు, సంస్కృత ప్రాకృత సమానమైన పదాలు. ఇక్కడ ఈ పేపర్లో ఇలా అడిగాడు. సంస్కృతంతో సమానమైన శబ్దాలు అంటే ఏంటి? తత్సమ శబ్దాలను సంస్కృతంతో సమానమైన శబ్దాలు అంటారు. సాంస్కృతికములు అనగా అంటే బిట్టును ఎలా అడుగుతున్నారో చూడండి. ఒక్కొక్క పేపర్లో ఒక్కొక్కలాగా. సాంస్కృతికములు అనగా సంస్కృతం నుండి పుట్టిన పదాలు, సంస్కృత సమాన పదాలు. కన్ఫ్యూజ్ అవ్వద్దు. సంస్కృతం నుండి పుట్టిన పదాలను ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవద్దు. కర్మధారయంబునందత్సమంబుల కాలు శబ్దం పరంబగునప్పుడు అత్వంబున కుత్వంబును రుగాగమంబునగు అను సూత్రం ప్రకారం ఏ పదాలలోని అత్వం ఉత్వంలా మారుతుంది? అంటే సూత్రాన్ని అడిగే విధానం చూడండి. ముందు ఇంకోలా అడిగారు, ఇప్పుడు ఇంకోలా అడిగారు. ఈ మోడల్స్ అన్నీ మీరు చూసినప్పుడే బిట్టి ఎలా ఇచ్చినా మీరు రాయగలుగుతారు. తత్సమ పదాలలో మొదటి పదం తత్సమ పదం ఉండాలి. దానికి ఆలు పరమైతేనే అకారం ఉకారంగా మారుతుంది. పై సూత్రానికి సంబంధించిన పదాన్ని గుర్తించండి. గుణవంతురాలు, ధైర్యవంతురాలు, పేదరాలు. పేద ప్లస్ ఆలు పేదరాలు ఇది మొదటి సూత్రానికి సంబంధించినది. పై సూత్రానికి సంబంధించినవి గుణవంతురాలు, ధైర్యవంతురాలు. కాబట్టి ఆ మరియు ఆ అనేది రైట్ ఆన్సర్. ఈ క్రింది వానిలో పేదాదులేవో గుర్తించండి. పేద, బీద, ముద్ద, మనుమ, బాలింత మొదలైనవి ఇవి పేదాది పదాలు. కానీ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఆ పదాలన్నీ ఇస్తూ ఇక్కడ మొద్దు కలిపాడు, ఇక్కడ సద్దు కలిపాడు, ఇక్కడ రద్దు కలిపాడు. ఓకే, ఈ పదాలన్నీ సేమ్ ఉన్నాయని మొదటి చదివేసి అవే టిక్ పెట్టొద్దు. విద్యార్థులు కాస్త ఆలోచించి సమాధానాన్ని వెతకాలి. బుద్ధిమంతురాలు పదాన్ని విడదీస్తే బుద్ధిమంత ప్లస్ ఆలు అకారం ఉకారంగా కదా మారుతుంది. బుద్ధిమంత అనున్నది తూ అవ్వాలి. అత్వంబు లేదా అత్వము అంటే హ్రస్వ అకారాన్ని మొదటి ఆని దీర్ఘం లేని ఆని అత్వము లేదా అత్వంబు అంటారు. ఉత్వము అంటే హ్రస్వ ఉకారం. ఏ వర్ణాన్ని తొలగించకుండా అదనంగా మిత్రుని వలె మరొక వర్ణం చేరడాన్ని ఏమంటారు? దీన్నే వర్ణాధిక్యం అని కూడా అంటారు. వర్ణాధిక్యం. ఏ వర్ణాన్ని తొలగించకుండా అదనంగా మిత్రుని వలె మరొక వర్ణం చేరడాన్ని ఏమంటారు అంటే ఆగమము. దీన్నే ఆగమము అంటారు. ఈ విధంగా ఈ ప్రాక్టీస్ బిట్స్ అన్నీ మీరు బాగా గమనించి ఉదాహరణలు బాగా గుర్తుపెట్టుకుంటే వీటిల్లోంచి మ్యాక్సిమం మిమ్మల్ని అడిగే ప్రశ్నలు వస్తూ ఉంటాయి ఎప్పటికీ. కాబట్టి ప్రాక్టీస్ బిట్స్ బాగా అర్థం చేసుకోండి. మొదటి సూత్రానికి రెండవ సూత్రానికి తేడాలు గమనించండి. మొదటి సూత్రంలో పేదాది శబ్దాలకు ఆలు శబ్దం పరమవుతుంది, రుగాగం మాత్రమే వస్తుంది. రెండవ సూత్రంలో తత్సమ పదాలకు ఆలు శబ్దం పరమై ఈ అత్వానికి ఉత్వంబై రుగాగమముగా మారుతుంది. మళ్ళీ వేరొక సంధితో వచ్చే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ధన్యవాదాలు.